హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఒకటి చెప్తానండి అదేంటని. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు వచ్చేసరికి విత్ ఇన్ టైంలో ఈ బీటెక్ చేసుకున్నా, తర్వాత చేసుకున్నా, లేకపోతే అయిపోయి ఉన్నా, ఇప్పుడు ఎవరైతే సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది కూడా కామెంట్లు చేస్తున్నారు, సార్ రీఎంబర్స్మెంట్ మనకు రాలేదు, కాలేజ్ వాళ్ళు మొత్తం ఫీజు కడితేనే మీకు సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్తున్నారు. కొంతమందికి ఏమో సర్టిఫికెట్లు ఇంకా రాలేదు అని చెప్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పడే వరకు డైరెక్ట్గా ఫీజుల గురించి అడగకుండా. కొంతమంది ఏమో ఎంటెక్ సీట్ల కోసం వాటి కోసం సర్టిఫికెట్ దాచిపెట్టి ఉంచున్నారు, రీఎంబర్స్మెంట్ పడలేదని చెప్పేసి ఫీజు కడితేనే వదులుతామని చెప్పేసి అంటూ ఉంటున్నారని చెప్పేసి చాలామంది ఎప్పటి నుంచో గోల్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారి కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వచ్చేసరికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కాలేజెస్కి పాస్ చేస్తూ ఒక సర్కులర్ అనేది నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ చేసింది కొద్దిసేపటి క్రితం. అయితే యూజీసీ వచ్చేసరికి 2018లో ఒక జీవోని తీసుకొచ్చింది. ఏంటంటే కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు కదా స్టూడెంట్వి, అవి వచ్చేసరికి స్టూడెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను హయ్యర్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా అప్లై చేసుకోవడానికి జాబ్స్ పర్పస్కి కానివ్వండి, సర్టిఫికెట్లు అయితే ఆపడానికి లేదని చెప్పేసి అదే దాని మీద యూజీసీ ఏదైతే క్లియర్గా గైడ్లైన్స్ పాస్ చేసిందో అవే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు నుంచి అప్పుడు సర్టిఫికెట్లు స్టూడెంట్స్ ఇవి కాలేజీల వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి చెప్పింది కదా. సో అయితే అదే పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అట కంప్లైంట్లు ఇచ్చారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా 3 నెలలు అవుతుంది. అయితే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, అక్కడ ఏమీ లేదు ఇవ్వటానికి. ఇప్పుడు రైతు బంధువులు కానీ అవని ఇవని ఇవ్వటానికి ఏమి లేవు కదా. మరి మీ రీఎంబర్స్మెంట్ కోసం వచ్చేసరికి కొన్ని ప్యాకేజీలు అంటే మొన్న ఆర్థిక శాఖ నుంచి కొంత మీ బడ్జెట్ కేటాయించారు, నేను మొన్న వీడియో చేశాను. అయితే అది నిధులు పైన నుంచి రావాలి మనకు, అంటే మీకు వచ్చే వాటా, తెలంగాణకు వచ్చే వాటా రావాల్సినవి ఉంటాయి. అవి వచ్చే వరకు నిధులు విడుదల చేయడానికి ఉండదు. అయితే అవి వచ్చే వరకు మరి లేట్ అవుతుంది కదా ఎంతైనా. ఇప్పుడు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో మీరు ఉంటారు, మీరు అయిపోయింది కరెక్ట్ టైంకి. అది రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంటే కదా పే చేసేది. మరి అట్లాంటిది అది లేట్ చేశారంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సర్టిఫికెట్లు ఆపేస్తున్నారు. మరి ఇప్పుడు స్టూడెంట్కి యూఎస్ వెళ్ళాలి, లేకపోతే యూకే వెళ్ళాలి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలి, హయ్యర్ స్టడీకి వెళ్ళాలి, లేకపోతే ఎంటెక్, లేకపోతే జాబుల్లో సబ్మిట్ చేయాలి. అలాంటి స్టూడెంట్స్ కరెక్ట్ టైంలో చదువుకున్నా వాళ్ళకి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పేసి వీళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ ఆవేదన పైకి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచో మనం చేసుకుంటా ఉన్నాం వీడియోస్. అదే ఎట్లయినా కానివ్వండి, ఈ సోర్స్ ఏదైనా కానివ్వండి, మొత్తానికైతే రీచ్ అయ్యింది. రీచ్ అయ్యి వీళ్ళు ఏం చేశారు, స్టూడెంట్ సర్టిఫికెట్లు ఎవరైనా కానీ ఏ అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళైనా కానివ్వండి, రీఎంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్కి, పర్టికులర్గా రీఎంబర్స్మెంట్ వచ్చే స్టూడెంట్కి సర్టిఫికెట్లు విత్ ఇన్ టైం అయిపోయినప్పుడు సర్టిఫికెట్లు కనుక ఇవ్వకుండా ఆపటం కానీ, ఇంకా వచ్చి ఉన్నా కూడా యూనివర్సిటీ నుంచి రాలేదని చెప్పటం కానీ చేస్తే మాత్రం లీగల్ పనిష్మెంట్స్ ఉంటాయి. అంటే ఆ కాలేజీకి ఏదైతే రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయి ఉంటుందో ఎటువంటి రీఎంబర్స్మెంట్ ఆ కాలేజీకి ఇక శాంక్షన్ అవ్వవు.
ఆ రియంబర్స్మెంట్ ఫీజు రావాల్సిన అఫిలియేషన్ ఏదైతే ఉంటుందో ఆ రియంబర్స్మెంట్ని మేము క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేసి ఎడ్యుకేషన్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నోటిఫికేషన్ రూపంలో ఒక సర్క్యులర్ని కొద్దిసేపటి క్రితం అయితే జారీ చేసింది. అయితే దీని ప్రకారం మీకు సర్టిఫికెట్లు విత్ ఇన్ టైంలో పాస్ అయ్యి ఉన్నా, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత సప్లీలు రాసుకొని చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా అప్పటికి ఫైనల్ ఇయర్లో అది ఏదైనా కావచ్చు, బీటెక్ అయినా కావచ్చు, డిప్లొమా అయినా కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, రీఎంబర్స్మెంట్ అంటే అది జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అనే కాదు, ఏదైనా కానివ్వండి తెలంగాణలో అది ఆపటానికి లేదు. ఇంతకుముందు వచ్చేసరికి డిప్లొమా అయినా బీటెక్ అయినా ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తున్నారని చెప్పి మీరు కామెంట్లు పెట్టారు కదా, అలాగే కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. ఏ యూనివర్సిటీ వాళ్ళు పెట్టారో కానీ స్టూడెంట్స్ మనకు తెలియదు, అదంతా పైకి పెట్టారు. పెడితే ఇది రిలీజ్ చేశారు. అయితే ప్రతి యూనివర్సిటీకి ఇది ఒక్కదానికే పెట్టడానికి కారణం ఏంటంటే మన దాంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళే. అయితే ప్రతి యూనివర్సిటీకి కూడా వీళ్ళు ఈ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మీ యూనివర్సిటీలందరికీ మేము చెప్తున్నా, మీ కింద కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటావో వాళ్ళందరికి కూడా ఈ సర్క్యులర్ని జారీ చేయండి. ఎటువంటి తప్పు జరిగినా కూడా ఇలాంటి విషయాల్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఆ రీఎంబర్స్మెంట్ అది నిజమని ప్రూవ్ అయితే మాత్రం రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ కాలేజీకి దాన్ని మేము రద్దు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. రీఎంబర్స్మెంట్ అంటే ప్రభుత్వం ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే, బకాయిలైనా సర్టిఫికెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేయాల్సిందే, మీరు ఉంచుకోవడానికి లేదని చెప్పేసి సింపుల్గా చెప్పుతో కొట్టినట్టు చెప్పారన్నమాట కాలేజెస్ వాళ్ళకి. ఇండైరెక్ట్గా యూనివర్సిటీ చెప్పడం ద్వారా వాళ్ళు వీళ్ళకి పాస్ చేస్తారు కాబట్టి. ఓకేనా. మరి యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి ప్రతి అఫిలియేటెడ్ కాలేజెస్కి దీన్ని పాస్ చేయటం అయితే జరుగుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరి సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదు. మరి ఇక నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడొద్దని అడగొద్దు మీరు. ఇక స్టూడెంట్స్ దగ్గర ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళు కట్టలేరు కదా, వాళ్ళకి ఇది మేలు జరుగుతుంది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు కాలేజీ వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫ్యాకల్టీకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే వీటినే మీ ఫీజులనే రౌండ్ ఫిగర్ చేసి ఇస్తూ ఉంటారు కాలేజెస్ వాళ్ళు ఫ్యాకల్టీస్కి, స్టాఫ్కి ఇవ్వడానికి ఉండదు. ఇక మరి మళ్ళీ యథా తథా రాజా అన్నట్టు ఉంటుంది అనమాట. ఏదైనా ఇక ఇది స్టూడెంట్స్కి మంచి జరిగింది, ఇక రియంబర్స్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి. ఎనీవే ఇది అందరికీ గుడ్ న్యూస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.